హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను హాసిని రెడ్డి కిచెన్లో చింతకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. పండు మిర్చితో చేస్తున్నాను చింతకాయ పచ్చడిని. మామూలుగా చింతకాయ నిల్వ పచ్చడి పండు మిర్చితో చేసుకుంటే సంవత్సరం అంతా కూడా చెడిపోకుండా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా మరి వచ్చేయండి హాసిని రెడ్డి కిచెన్లోకి. నేను 1 కేజీ చింతకాయ తీసుకున్నాను. 1 కేజీ చింతకాయకు 1 కేజీ పండు మిర్చి కూడా తీసుకుంటున్నాను. మామూలుగా కేజీ చింతకాయకు 1 కేజీ పండు మిర్చి తీసుకుంటే బాగుంటుంది. అట్లాగే 2 కలిపి 2 కిలోలు అయినాయి కాబట్టి దానికి 1/2 కేజీ ఉప్పు తీసుకుంటున్నాను. కేజీకి 1/2 కేజీ చొప్పున ఉప్పు తీసుకుంటున్నాను. అంటే 2 కిలోలు కాబట్టి 2 పావులు అంటే 1/2 కేజీ అవుతుంది కదా. ఇలా 1/2 కేజీ ఉప్పు తీసుకున్నాను. తీసుకున్న చింతపండునంతా కూడా 2 గంటల సేపు ఇలా నీళ్ళలో మంచిగా నానబెట్టేసి దీన్నంతా కూడా ఫ్రెష్గా కడిగేసి ఒక జలిగిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత మంచిగా తడేమి లేకుండా ఇలా పొడి క్లాత్తోనంతా కూడా తుడిచేసుకొని చింతకాయ పైన పొట్టు అంతా కూడా తీయాలి. చింతకాయ పొట్టు ఈజీగా రావాలంటే ముందుగా దానికి ఉన్న నారంతా కూడా ఇట్లా నీట్గా తీసేయాలి. నార తీస్తే పొట్టు తీయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. నేను టీ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసి తీస్తున్నాను. ఇంకా ఇలా కాదనుకున్న వాళ్ళు చాకుతో కూడా తీసినా బాగానే వస్తుంది పొట్టు. ఇలా మొత్తం పొట్టు అంతా కూడా తీసేసి దీన్ని ఒక అరగంట సేపు ఇంట్లోనే గాలికి ఇలా ఆరబెట్టాలి. ఏదన్నా అక్కడక్కడ కొంచెం తడిగా ఉన్నా మొత్తం ఆరిపోతుంది అన్నట్టు. ఇదంతా కూడా ఇట్లా గ్లాసు ఉన్న జార్లోకి తీసుకోవాలి. మామూలుగా పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా గ్లాసు జార్లో పెట్టుకుంటేనే బాగుంటాయి కాబట్టి దీన్నంతా కూడా దీంట్లో గ్లాస్ జార్లో వేసేసి తీసుకున్న ఉప్పు ఏదైతే ఉంటుందో దాంట్లో సగం ఉప్పు దీనిపైన వేసేసి అలాగే కొంచెం 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి అంతా కూడా దీంట్లో వేసి కలిపేస్తున్నాను. మామూలుగా ఇది కొంచెం రోలు పెద్దగా ఉన్న వాళ్ళు ఏంటంటే కచ్చపచ్చగా దంచేసి ఉప్పు కలిపేసుకుంటూ దంచేసి కూడా పెట్టచ్చు. కానీ ఇంకా మాకు అంత పెద్ద అవైలబిలిటీ లేదనేసి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. కాకపోతే ఇలా డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మాత్రం ఇంకొక 2 డేస్ ఎక్కువ రోజులు ఎక్కువ ఉంచేసి పక్కన పెట్టేయాలి. కొంచెం ఎక్కువ టైం అయితే మంచిగా లోపల గింజ ఈజీగా వస్తుందని అయితే ఇలా పొట్టు తీసుకున్న చింతకాయ సగం ఉప్పు 1 టీ స్పూన్ పసుపు అంతా వేసేసి దీన్ని ఇలా మూత పెట్టేసి ఇలా మొత్తం కూడా కలిపేసి ఒక 5 డేస్ వరకు లేదంటే 4 డేస్ వరకు దీని అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. తర్వాత పండు మిర్చి కూడా ముందు తొడిమ తీయకముందే బాగా కడిగేయాలి. ఇలా నీట్గా కడిగేసుకొని వీటికి కూడా తడి లేకుండా తొడిమ తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి దీంట్లో మిగిలిన ఉప్పు ఉంటుంది కదా, ఫస్ట్ చింతకాయకు వేసిన తర్వాత మిగిలిన ఉప్పు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా కచ్చపచ్చగా అంతా కూడా దంచేసి దీన్ని కూడా ఒక గ్లాస్ జార్లో పెట్టేసి ఇలా పక్కకు పెట్టేయాలి. చింతకాయ అదే విధంగా పండుమిర్చి కూడా 2 ఇట్లా పక్కకు పెట్టేసి ఒక 5 రోజుల తర్వాత ఊరబెట్టిన చింతకాయలన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. దీన్ని మామూలుగా పల్లికాయ ఎలా ఒలుస్తామో అలాగా ఇట్లా తీసుకొని ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. గింజ ఈజీగానే వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఒక 2 డేస్ ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇట్లా వచ్చేస్తుంది ఈజీగానే, లేదంటే ఇంకా దంచాల్సిందే. ఇలా అంతా కూడా గింజలు ఏమీ లేకుండా మొత్తం కూడా తీసేసుకోవాలి. గింజలు ఏమైనా మిగిలితే మాత్రం మిక్సీలో వేసినా లేదంటే వెట్ గ్రైండర్లో వేసినా లేదన్నా రుబ్బినా కూడా మధ్య మధ్యలో తట్టుకుంటాయి. అన్నీ బాగా ఇలా నీట్గా తీసేసి నీళ్ళు ఊరినాయి కదా ఇవి అట్లాగే చింతపండు అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నేను తీసుకున్న పండు మిర్చిని వెట్ గ్రైండర్లో వేస్తున్నాను. వెట్ గ్రైండర్లో వేసినప్పుడు పండు మిర్చి వేసుకుంటేనే మంచిగా రుబ్బుకోవచ్చు అనేసి ముందు పండు మిర్చి వేస్తున్నాను. మామూలుగా మిక్సీలో వేసేవాళ్ళు ఏంటంటే ఈ పండు మిర్చి అట్లాగే చింతపండు గుజ్జు రెండింటిని ఈక్వల్గా తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మెల్లమెల్లగా వేసుకుంటూ అంతా కూడా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బాగా అంటే 90% వరకు గ్రైండ్ అయిన తర్వాత తీసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇది గింజ తీసేసినాం కాబట్టి మిక్సీలో వేసేసి ఎట్లాగైతే కచ్చపచ్చగా
మిక్సీ పట్టేసి దీన్ని కొంచెం కొంచెం దీంట్లో వేస్తూ మళ్ళీ ఇది కూడా గ్రైండర్లో వేస్తూ అంతా కూడా మంచిగా గ్రైండ్ అయ్యేటట్టు ఇలాగైతే పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ అవుతున్న టైంలో ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అట్లాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎక్కువ వేసుకుంటే చేదొస్తాయని నేనైతే లైట్గానే వేసేసి పౌడర్ చేసేసి దీంట్లో వేస్తున్నాను. అట్లాగే ఒక వెల్లుల్లి గడ్డ కూడా తీసుకొని ఇట్లా కచ్చపచ్చగా దంచేసి ఇది కూడా ఇప్పుడే వేసేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కొంచెంసేపు గ్రైండ్ చేసిన తర్వాత చింతకాయ గుజ్జు తీసిన తర్వాత ఊరిన నీళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫైనల్గా దీంట్లో వేసేసి మళ్ళీ కొంచెంసేపు గ్రైండ్ చేసేసుకొని దీన్ని అంతా కూడా 1 సంవత్సరమైనా సరే ఇలా ఉంటుంది. గ్లాస్ జార్లో అయితే తీసుకోవాలి. ఇక్కడ వరకు ఓకే. ఇలా చేసుకుంటే ఏంటంటే మంచిగా మధ్య మధ్యలో ఒక 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి అయితే కలుపుకుంటూ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. బయట పెట్టేసినా కూడా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో మాత్రం మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ పచ్చడి ఇంకా బాగుండాలంటే పోపు చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే ఒక 15 డేస్ 10 డేస్ వరకు పోపు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అట్లాగే కొంచెం కరివేపాకు, అదేవిధంగా ఉల్లిపాయ ఆకులు, అట్లాగే మెంతి ఆకులు, కొత్తిమీర ఆకులు ఇవన్నీ కూడా వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆకులన్నీ కూడా తడిగా ఉంటాయి కదా, ఆ తడి అంతా పోయేసరికి ఇట్లా మంచిగా వేయించుకోవాలి. ఇదంతా వేయించుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లిని కూడా ఇట్లా కచ్చపచ్చగా దంచేసి దీన్ని కూడా వేసేసి ఇలా మంచిగా వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసేసి అంతా కలిపేసి మనం ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంతవరకు చింతకాయ పచ్చడి కూడా వేసేసి అంతా ఇలా బాగా కలిపేసి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. అంతే, చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ఎప్పటికప్పుడు పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.